హలో ఫ్రెండ్స్, గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ యాపిల్లో ఉన్న పోషకాలు అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఇవి ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు చూద్దాం. పోషకాలు గ్రీన్ యాపిల్లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇంకా వెయిట్ తగ్గాలి అనుకునే వారికి ఇవి చాలా బాగా యూస్ అవుతాయి. అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని ఇవి బాగా నియంత్రించడానికి సహాయం చేస్తాయి. ఇంకా స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా టీత్స్ అండ్ బోన్స్కి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బలపడతాయి కూడా. అలాగే రెడ్ యాపిల్లో ఉన్న పోషకాలు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎనీమియాని తగ్గిస్తుంది, అంటే రక్తహీనతను. ఇంకా ఇమ్యూనిటీని పెంచుతుంది. కిడ్నీ అండ్ లివర్ హెల్త్కి ఇది చాలా మంచిది. ఇంకా స్కిన్ డ్రైగా అలాగే బ్రైట్నింగ్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ యాపిల్ డయాబెటీస్ అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. అలాగే రెడ్ యాపిల్ సాధారణంగా ఆరోగ్యం, బ్లడ్, గుండె కోసం ఇది చాలా మంచిది. ఇంకా రెండింటికి రోజు ఒక పండు చొప్పున మీరు తినొచ్చు. అలాగే గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ కూడా తినొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో కొందరు తినకూడదు. అవి ఏంటంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తినొచ్చు. హార్ట్ అండ్ లివర్, కిడ్నీ హెల్త్ మెరుగుపరుచుకునేవారు కూడా తినొచ్చు. ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకునేవారు తినొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్నవారు తక్కువ మోతాదులో తినండి. రోజుకి హాఫ్ తింటే సరిపోతుంది. ముఖ్యంగా గ్రీన్ యాపిల్ అనేది బెటర్ రెడ్ కన్నా, డయాబెటీస్ ఉన్నవారు. అలాగే అసిడిటీ ప్రాబ్లం ఉన్నవారు గ్రీన్ యాపిల్ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి తగ్గించండి. అలాగే పళ్ళ నొప్పి లేదా దంత సమస్యలు ఉన్నవారు గట్టిగా నమలకుండా చిన్న ముక్కలుగా చేసుకుని తినడం అనేది బెటర్. అలాగే యాపిల్ అనేది ప్రతిరోజు ఒకటి తినడం అనేది చాలా మంచిది హెల్త్కి. కానీ ఎవరైనా షుగర్ అండ్ గ్యాస్ట్రిక్ ఇంకా పళ్ళ సమస్యలు ఉంటే పరిమితంగా తినండి.